యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేదనలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి తప్పనిసరిగా దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే మంగోలియా దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ఇది 34వ దేశం అండి. పిల్లల ప్రజలారా మరి చాలా జాగ్రత్త వినండి. వీడియో చాలామంది ఇప్పటి వరకు మరి నా వీడియోస్ చాలామంది లైక్ చేస్తున్నారు. 8,000 మందికి దాటింది. 8,500 మంది ఇప్పటికి లైక్ చేశారు. చాలా థ్యాంక్ యూ. మరి మీకు అందరికీ గాడ్ బ్లెస్సింగ్ ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రవక్త వీడియోలు ఎవరైతే చూస్తారో లైక్ చేస్తారో వాళ్ళకి గాడ్ బ్లెస్సింగ్ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన పేరాపన నా మాటలు ఎవరైతే అంగీకరిస్తారో, నేను చెప్పిన తీర్పులు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జాగ్రత్తగా జీవిస్తారు. రెండోది ఏంటంటే వాళ్ళకి నా బ్లెస్సింగ్ ఉంటుందని నా దేవుడిని యెహోవా చెప్పిన మాట. పిల్లల ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. చూసినా చూడకపోయినా నేనేం బాధపడను. కానీ ఇప్పటి వరకు మరి యూట్యూబ్లో చూసినట్లయితే 8,500 మంది ఇప్పుడు లైక్ చేశారు. మరి సబ్స్క్రైబ్ 250 మంది సబ్స్క్రైబ్ అయినారు. సబ్స్క్రైబ్ 62 మందే. కానీ నా వీడియోలు ఎక్కువ మంది లైక్ చేసిన వాళ్ళు 230 మంది. తర్వాత నాకు లైక్ అంటే ఏంటంటే 3,200 మంది నా వీడియోస్ వాళ్ళు మరి ఆల్రెడీ వాళ్ళు టైప్ చేసుకున్నారు. అంత అర్థం ఏంటంటే యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు చూస్తున్నారని అర్థం. పిల్లల ప్రజలారా చాలా జాగ్రత్త వినండి ఈ విషయం. ఎందుకంటే ఇంకా మీరు ఏదో సాధించేస్తాము లేకపోతే ఏదో చేసేస్తామని కాదండి. నేను దేవుని ప్రవక్తగా నేను చాలా సీరియస్గా చెప్తున్నాను ఈ విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు మరి సువార్తకి ఆటంకాల దేశాలు ఇప్పటికి 34వ దేశం. ఇంకొక దేశం ఉంది. ఆ దేశం అయిపోయిన తర్వాత సువార్తకి నిషేధించబడిన దేశాల లిస్ట్ వస్తుంది. మీరు అనుకోవచ్చు ఇంకా మేము చాలా సంవత్సరాలు బతుకుతాము, చాలా సంవత్సరాలు జీవిస్తామని. అది 0 పాయింట్ అనుకోండి మీరు. ఎందుకంటే ఇంకా యుద్ధం స్టార్ట్ కాలేదు. ఇంకా ఇప్పుడు దేవుని ఉగ్రత 3వ నెల నుండి స్టార్ట్ అవుతుందండి. 3వ నెల నుండి స్టార్ట్ అవుతుందండి. ఇది 1వ తారీఖు. ఈరోజు 1వ తారీఖు, ఇది 3వ నెల 1వ తారీఖు. ఇక్కడ నుండి చూసుకోండి ఎన్ని ప్రాణాలు పోతాయో, ఎంతమంది నరకానికి వెళ్ళిపోతారో, ఇంకా ఎంతమంది భయంకరమైన రోగంతో మరణిస్తారో, ఇంకెంతమంది గాలి తుఫానుతో నేలమట్టమైపోతారో ఎక్కడ నుండి చూసుకోండి. దేవుని ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది సుమా. మీరు అనుకోవచ్చు నేను బిల్డింగ్లు కడతాను, మేడలు కడతాను, మెద్దులు కడతాను, నేను కార్లు కొంతానని కాదు. ఒక దేశంలోన అతను పెద్ద నాయకుడు అయినప్పుడు కూడా కారులు, బిల్డింగ్స్ 100 బిల్డింగ్లు ఒకేసారి భూకంపంతో దేవుడు నేలమట్టం చేశాడు ఒక దేశంలో. అది మీకు ఆ వార్త అన్నీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ఇప్పటికైనా సరే యేసు ప్రభువుని తెలుసుకోండి, ఆయన ప్రేమను తెలుసుకోండి అని చెప్తున్నాను ఇప్పటి వరకు దేవుని ప్రవక్తగా. ఎందుకంటే దేవుడు చెప్పిందే చెప్పమంటున్నాడు కాబట్టి నేను చెప్పిందే చెప్తాను. దేవుడు ఒక్కసారి ప్రపంచాన్ని ఆయన సింహం గర్జంతో వచ్చి కొన్ని దేశాలని నేలమట్టం చేయకపోతే నేను దేవుని ప్రవక్తనే కాదు, ప్రేయర్ వారి ఆఫ్ ద వరల్డ్నే కాదు చెప్తున్నాను ఈ రోజున. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా రండి ఈ విషయం. ఎందుకంటే ఇంక సమయం లేదు. మీరు అనుకోవచ్చు చాలా సమయం ఉన్నది, ఇంకా నేను పిల్లలకి అంటాను, ఇంకా నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఆ రోజులు పోనీయండి. ఇప్పుడు ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలవట్లే, కానీ దేవుడు అడ్డు రావట్లేదు. రెండు జరుగుతున్నాయి. వాడి ప్రాణం పోతుందని దేవుడు అడ్డు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంన ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకార్యములు చేసి దేవదూతలు తినిన మన్నను మరి ఇశ్రాయేలు ప్రజలు తినిపించాడు. అయినప్పుడు కూడా వాళ్ళకి దేవుడి మీద నమ్మకం పోయింది, దేవుడు మర్చిపోయారు. అయినా సరే దేవుడు కొంతమందిని నేలమట్టం చేసి పడేశాడు. చూసారా? అదే గతి పడుతుంది ప్రపంచం మీదకి, అదే గతి పడుతుంది ప్రపంచానికి. ఇంకా మీరు అనుకోవచ్చు. చూడండి ఈ వీడియో మరి వినండి. తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయమని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇది మంగోలియా దేశం అండి. ఈ మంగోలియా దేశానికి దేవుని తీర్పు వచ్చినది. ఇది జరగబోయే ప్రవచనం. ఈ జరగబోయే ప్రవచనం చూడండి. ఇక్కడ జనాభా మరి 30 లక్షల మంది అండి జనాభా ఉన్నారు దీంట్లో. మరి దేవుడి తీర్పు ఎందుకు వచ్చింది? ఈ దేశంలో ఏం జరుగుతుంది? దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు ఈ దేశంలో జరుగుతున్నాయా అని దేవుడు నాతో మాట్లాడేటప్పుడు ఒక విషయం మీరు గ్రహించండి. దేవుడు ఎనీ టైం నాకు గాడ్ సిగ్నల్ ఉంటుందండి. ఎనీ టైం
చాలామందికి లేకపోవచ్చు. చాలామంది ఏమనుకోవచ్చు అంటే దేవుడు ఉన్నాడులే, దేవుడు లేడని అనుకోవచ్చు. కానీ నాకు ఎనీ టైం మై ఫాదర్ గాడ్, ఎందుకంటే నా దేవుడే నా తండ్రి. కాబట్టి ఆ ఎనీ టైము దేవుడి యొద్ద నుండి నాకు సిగ్నల్ వస్తూనే ఉంటుంది 24 hours. నేను డ్యూటీకి వెళ్తా 6 to 6 అంటే ఉదయం 6 గంటలకు వెళ్తాను, సాయంత్రం 6:30 నేను గేట్ బయట డ్యూటీ దిగిపోతా. అయినా సరే నేను డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా దేవుడు సిగ్నల్ వస్తూనే ఉంటుంది నాకు. డ్యూటీ సమయంలో కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఏ ప్రమాదం జరగకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు కంపెనీ విషయంలో. ఎందుకు నేను చెప్తున్నాను, ఎనీ టైం గాడ్లో, ఎనీ టైం గాడ్ సిగ్నల్. అలా మీకున్న గాడ్ సిగ్నల్ ఉందా? అలా దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? మాట్లాడు. ఎందుకంటే ఎవరైతే దేవునికి దగ్గర బంధుత్వం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమను ఎక్కువగా తెలుసుకుంటారో వాళ్ళకి మాత్రం దేవుడు దగ్గర సమీపంలో ఉన్నాడు. అంతే, అందరికి ఉండడు. అది మీ భ్రమ. చూడండి ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగానండి. ఇది 30 లక్షల మంది జనాభా. ఈ దేశంలో మంగోలియా దేశానికి దేవుని తీర్పు ఎందుకు వచ్చింది? ఇది జరగబోయే ప్రవచనం. అంటే దేవుని తీర్పు వచ్చిందని దేవుడు బయలుపరిచాడు. నేను గూగుల్లోకి వెళ్ళిన తర్వాత 10 పాయింట్లు దొరికినాయండి. ఈ దేశంలో దేవునికి వ్యతిరేకమైన పాయింట్లు 10 పాయింట్లు దొరికినాయి. అది నేను యూట్యూబ్లోన ప్రపంచానికి తెలియపరుస్తున్నాను దేవుని ప్రవక్తగా. ఒకటోది పాయింట్ 1, ఇది దేశంలో మంగోలియా దేశంలో జనాభా 30 లక్షల మంది జనాభా ఉన్నారు. అయితే రెండో పాయింట్కి వెళ్తే బౌద్ధ మతాన్ని ఎక్కువ మంది పూజ చేస్తారండి, అందుకే దేవుని ఉగ్రత వచ్చింది. బౌద్ధ మతాన్ని ఈ దేశం వాళ్ళు పూజ చేస్తారు, ఎక్కువ శాతం నమ్ముతారు. మూడో పాయింట్కి వస్తే ఈ దేశం ఎక్కువ మంది చాలా భయంకరమైన జీవితం జీవిస్తున్నారండి. నాలుగో పాయింట్కి వస్తే ఈ దేశంలో మరి ఎక్కువ మంది పిల్లల కంటే గవర్నమెంట్ అట వీళ్ళకి సాయం చేస్తారట. ఇది ఏంటంటే ఈ దేశంలో మంగోలియా అనే దేశంలో ఏంటంటే ఈ దేశంలో ఎక్కువ మంది పిల్లలకి అంటారండి. చూడు, కొన్ని దేశాల్లో అసలు పిల్లలే కంటరు. కొన్ని దేశాల్లో ఉన్న పిల్లలు పుట్టాలంటే వాళ్ళు శాపం అంటారు. కానీ ఈ దేశంలో మంగోలియా అనే దేశంలో ఏంటంటే ఈ దేశంలో ఎక్కువ పిల్లలకి అంటారట. ఇంకో విషయం ఏంటంటే 4 పాయింట్లు చూసినట్లయితే ఈ దేశంలోనే ఎక్కువ మంది పిల్లల కంటే వాళ్ళకి గవర్నమెంట్ సహాయం చేస్తుందట. 5వ పాయింట్ చూడండి, ఇక్కడ ఏముంది, సింగింగ్స్ ఖాన్ అని ఇతని పేరండి. ఇతను పరమ దుర్మార్గుడు అండి. ఆ దేశంలో ఒకే ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే ఎవడంటే మరి సింగిస్ ఖాన్. అతని పేరే సింగిస్ ఖాన్, పరమ దుర్మార్గుడు. నెక్స్ట్ 6వ పాయింట్కి వస్తే గుర్రాలను ఎక్కువగా ప్రేమిస్తారండి ఈ దేశం. దేవుడు లేడండి ఇక్కడ, దేవుడు లేడు. యెహోవాని వాళ్ళు కించపరిచేశారు. యెహోవా దేవుణ్ణి వాళ్ళు పక్క తోసివేశారు. కాబట్టి అందుకే ఈ దేశం మీద దేవుని తీర్పు వచ్చింది. మీ తీర్పు అనుకో, పిలుపు దేవుని హెచ్చరిక వచ్చిందని అర్థం. ఓకేనా? గుర్రాలు ఎక్కువగా ప్రేమిస్తారు ఈ దేశంలో, గుర్రాలను ఎక్కువ ప్రేమిస్తారు. 7వ పాయింట్కి వస్తే గుర్రాలు, బర్రెలు, గొర్రెలు ఎక్కువగా ప్రేమిస్తారండి. 8వ పాయింట్కి వస్తే ఎక్కువ సంగీతం ఉంటుందండి దేశంలో. 9వ పాయింట్కి వస్తే ఎక్కువ మందిని ఏంటంటే యుద్ధములు జరుగుతాయండి. ఈ దేశంలో ఎక్కువ శాతం యుద్ధాలు జరుగుతాయండి. నెక్స్ట్ 10వ పాయింట్కి వస్తే ఒక పెద్ద గుర్రం ఒకటి పెద్ద టెంపుల్ కట్టారండి. చూడండి ఈ మూర్ఖులు ఎలాంటి మూర్ఖత్వం వహిస్తున్నారు చూసారా? ఒక దేవాది దేవుడైన యెహోవా, ఆయన సైన్యంలో ప్రతి యెహోవాని మర్చిపోయి వీళ్ళు ఏంటారు, ఒక పెద్ద గుర్రాన్ని ఒక టెంపుల్ కట్టారండి. వీళ్ళు ఎంత పిచ్చి భ్రమలో బతుకుతున్నారు ఈ ప్రజలు చూసారా? ఈ మంగోలియా దేశంలో ఒక గుర్రాన్ని టెంపుల్లోన ఒక గుర్రం అన్నమాట, గుర్రం బంగారంతో కట్టి ఒక పెద్ద టెంపుల్ కట్టారండి. ఎంత మూర్ఖులుగా వీళ్ళు జీవిస్తున్నారు. సో అందుకు దేవుని తీర్పు వచ్చింది. చూడండి ప్రియమైన ప్రజలారా, సర్వనాశనం అయిపోతుంది ఈ దేశం. నేను దేవుని ప్రవక్త నేను చెప్తున్నాను. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకమైన జీవితాలు ఏ దేశాలు అయితే జీవిస్తాయో, ఏ దేశస్తులైతే జీవిస్తారో అది తొందరలో నా దేశం మీదకి దేవుని ఉగ్రత పొంచి ఉన్నదని అర్థం. వాళ్ళు అనుకోవచ్చు మేము మంచి మంచి ఎంజాయ్ చేస్తాం అనుకోవచ్చు. ఏ టైంలో ఒక టైంలో తప్పనిసరి ఆ ఎంజాయ్మెంట్ అంతా కూడా నేలమట్టం అయిపోద్ది. ప్రియమైన ప్రజల చాలా జాగ్రత్తగా రండి. చూడండి ప్రియమైన ప్రజలారా, ఇదండి ఈ మంగోలియా దేశానికి వచ్చిన దరిద్రం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు 10 ఉన్నాయి. ఒకటోది 30 లక్షల మంది జనాభా ఉన్నారు. రెండోది మరి చాలా మంది బౌద్ధ మతాన్ని వీళ్ళు పూజ చేస్తారు, ఎక్కువ మంది ప్రేమిస్తారు బౌద్ధ మతాన్ని. 3వ పాయింట్కి వస్తే ఈ దేశం ఎక్కువ మంది పిల్లలకి అంటారండి.
ఇదొక ఆచారం. 4వ పాయింట్కి వస్తే ఎవరైతే ఎక్కువ మంది పిల్లలకు అంటారో వాళ్ళకి గవర్నమెంట్ సాయం చేస్తుంది. 5వ పాయింట్కి వస్తే సింగింగ్ ఖాన్ అనే ఒక పరమ దుర్మార్గుడి దేశంలో ఉన్నాడు. 6వ పాయింట్కి వస్తే వీళ్ళు ఎక్కువ గుర్రాలను ప్రేమిస్తున్నారు. 7వ పాయింట్కి వస్తే బర్రెలు గొర్రెలు ఎక్కువగా ఆ దేశంలో ఎక్కువ శాతం అవే దాన్ని ప్రేమిస్తున్నారు. 8వ పాయింట్కి వస్తే ఎక్కువ సంగీతం ఉంటుందన్నమాట. దేవుడి సంగీతం కాదండి ఇది. మీరు అనుకోవచ్చు దేవుడి సంగీతం కాదు, ఏవో సంగీతం కాదు, ఇది వాళ్ళ ఇష్టానుసారంగా సంగీతాలు ఇవి. నెక్స్ట్ 9వ పాయింట్కి వస్తే ఎక్కువ మంది యుద్ధాలు జరుగుతాయి, ఎక్కువ మందితో యుద్ధాలు జరుగుతాయి. 10వ పాయింట్కి వస్తే ఒక పెద్ద గుర్రం టెంపుల్ ఉందండి. అన్ని దేవుడి టెంపుల్లోనే కానీ ఈ దేశంలో గుర్రం టెంపుల్ ఉంటాయి. ఎప్పుడైనా విన్నారా? గుర్రం టెంపుల్ అంటే ఒక గుర్రాన్ని బంగారంతో కట్టి, ఒక పెద్ద గుర్రం కట్టి, ఒక చాలా అంతస్తుల ఎత్తుగా, నేను ఆ గూగుల్లో చూసి కొడితే నేను ఒక ఆశ్చర్యం అయిపోయింది నాకు. చాలా ఎత్తులోన ఒక గుర్రం టెంపుల్ని పెట్టారండి ఈ దేశం వాళ్ళు. చూడండి ఎంత పిచ్చి ప్రేమలో బ్రతుకుతున్నారో చూడండి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారాలండి. అందుకే దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చింది, దేవుని తీర్పు వచ్చింది. దేవుని ఉగ్రత వేరు, దేవుని తీర్పు వేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా రండి ప్రియమైన ప్రజలారా. ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా సరే యేసు ప్రేమ తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను టైటిల్ పెట్టేస్తున్నాను, ఇది 34 దేశం. ఇంకెన్ని దేశాలు ఉన్నాయి? దగ్గర దాపులు వచ్చేసినాయి, 100 దేశాల దగ్గరికి వచ్చింది. ఇది మరి నెక్స్ట్ వీడియో ఒకటి వస్తుంది, అది 35 దేశం. ఆ దేశం పేరు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. నేను 100 దేశాల 100 దేశాలకి రికార్డింగ్ కొట్టేసి మినిమం యూట్యూబ్లో పెట్టిన మరుక్షణమే దేవుణ్ణి చేతులు పెట్టేస్తాను. 100 దేశాలు దేవుని చేతులు 100 దేశాలను పెట్టిన తర్వాత అప్పుడు దేవుడు ఇంకో పని ఇచ్చాడు. ఆ పని ఏంటంటే మరి అనేక దేశాల మీదకి వాక్య సందేశం అందించడం. ఇది ఎవరి కోసం అండి వాక్య సందేశము? నెక్స్ట్ టార్గెట్లో వస్తుంది. 100 దేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే వాక్య సందేశం అంటే హెచ్చరికలు. ఆ వాక్యంలోనే హెచ్చరికలు ఉంటాయి, ఆ వాక్యంలోనే ప్రేమ అనుభవాలు ఉంటాయి దేవునివి. ఎందుకంటే కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు కదా, వీళ్ళని బ్రతికించడానికి. అర్థమవుతుంది కదా? నాది ఒకటే సేవ కాదండి, దేవుని చిత్తాలు చాలా ఉన్నాయి నా దగ్గర. దేవుని ప్రేమ, ఆయన ఇచ్చిన బాధ్యతలు 3 బాధ్యతలు ఉన్నాయి నా దగ్గర. 4 బాధ్యతలు ఉన్నాయి. ఆ 4 బాధ్యతలు కూడా నేను నెరవేర్చే వరకు దేవుడు ఒకటే మాట అన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను. ఆదికాండం 28:15 దేవుడు ఆయన ఏది చెప్తాడో అది నెరవేర్చే వరకు అంటే నన్ను విడవడట. నేను ముసలైపోయిన ఊతకర పట్టుకుని నడిచినా సరే ఆయన కార్యం చేసుకుంటూ వెళ్ళాలి. మోషేలాగా, అబ్రహాంలాగా. చూసారు ప్రియమైన ప్రజలారా, దేవుని ప్రేమ అలా ఉంటుంది. ప్రియమైన చాలా జాగ్రత్తగా అండి. అందుకే దేవుడు మరి మంగోలియా దేశానికి తీర్పు సందేశం ఆల్రెడీ పంపించాడు. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి యేసు ప్రేమ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మించిపోయింది ఏమి లేదు. ఆయన ఇంకా కనికరించుకుంటూ వస్తున్నాడు. ఆయన మీ కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఉగ్ర రూపం దాల్చాడా ప్రపంచం తలకిందులైపోతుంది, కరోనా వైరస్ లాగా. ఇంకా మీ ఇష్టం, నేను చెప్పేస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్త. ఇంకా తిండికి కొరవైపోతారు, తినడానికి కొరవైపోతారు, డ్యూటీకి వెళ్ళడానికి కొరవైపోతారు. తర్వాత భయంకరమైన ప్రమాదాలు, ఒక మనిషి ముట్టుకోవాలంటే భయపడతారు. దేనిలాగా? కరోనా వైరస్ లాగా అలా తయారవుతారు మనుషులు. అలా చేస్తున్నంతటి దేవుడు. కానీ ఇంకా కూడా ఆయన ఓర్పు సహనంతో ఎందుకున్నాడు తెలుసా? నా బిడ్డలు ఇంకా మారుతారు కదా అని ఓర్పు సహనంతో ఉన్నారు సుమా. లేకపోతే ఆయన ఈ 100 దేశాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ రకం పవర్ ఉంటుందో చూసుకోండి. ఇక్కడ ఫ్లెక్స్ కూడా మారిపోద్దండి. ఇక్కడ ఎనకుండా చూసారా సింహం గుర్తు? ఈ సింహం ఎలాగొన్నా చూశారు కదా మీరు ప్రియమైన ప్రజలారా. ఇది చాలా మౌనంగా వహించింది సింహం. నెక్స్ట్ టార్గెట్లోన గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంలో ఉగ్రించే సింహం లాగా వస్తుంది. అది యోధ గోత్ర సింహము. అది భయంకరంగా ఉంటుంది నా వెనకాల. అది నెక్స్ట్ బ్రాండర్లో చూస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా రండి. మించిపోయింది ఏం లేదు. ప్రార్థన చేసుకోండి, యేసే నమ్మడం ప్రయత్నం చేయండి. ఓకేనా? అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను.